ఏ దేశంలో పుట్టాడు నాన్న? ఇంగ్లాండ్. సరే, ఇంగ్లాండ్ దేశంలో. అమ్మాయిలు మీకు నోరు తెరవాలి. ఏ దేశంలో పుట్టాడు? మీకు ఒకటి చెప్పాలంటే మీకు చెప్తేనే నాన్న మీకు అర్థమవుతుంది. పిల్లలు అట్లా పడిపోతుంది ఆ మాటలన్నీ. తర్వాత చూడండి, వాళ్ళ మమ్మీ పేరు డాడీ పేరు కూడా అవసరమే కదా. ఆయన పేరేమో రైట్స్, ఆమె పేరేమో మేరీ డ్రీమ్ అనమాట. ఎందుకంటే నాకు కొంచెం పది వస్తుంది పెద్దవాళ్ళు కదా, అందుకని మీకు తప్పు చెప్పకుండా నేను పేరు రాసుకొచ్చుకున్నాను. ఓకేనా? తండ్రి పేరు ఏంటంటే రైట్స్ ఒకటి, తల్లి పేరేమో మేరీ డ్రీమ్ అనమాట. ఇది ఏ దేశంనానా? ఇంగ్లాండ్. ఎప్పుడు పుట్టాడు తెలుసా నాన్న? 1736 సంవత్సరం 1736లో పుట్టాడు. సెప్టెంబర్ 14. ఎవరు పుట్టారండి సెప్టెంబర్ 14? సెప్టెంబర్ 4 పుట్టినవాళ్ళు ఎవరు వచ్చేది చూద్దాం. అబ్బో ఉన్నారే. 1 2 3 4 ఇంకా 5 6 7 సెప్టెంబర్లో ఏది 36 సంవత్సరంలో సెప్టెంబర్ 14 పుట్టాడు. తర్వాత ఈయన పెళ్ళైంది, వివాహం అప్పుడు ఈయన చిన్నప్పుడు ఎలా కూడా చూద్దాం. వాళ్ళ నాన్న చాలా భయభక్తులతో పెంచాడు. వాళ్ళ నాన్నకి ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. నాన్న రాబర్ట్ రైట్స్ వాళ్ళ డాడీకి ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అయితే ఆ ప్రెస్లో ఆయన ఒక పేపర్ నడిపిస్తారు. హెరాల్డ్ లాగా, ఈనాడు లాగా, సాక్షి పత్రికలో ఒక చక్కని అంటే మంచి పేరు కన్నటువంటి ఒక పత్రిక వస్తుంటుంది, ప్రింట్ చేస్తాడు. ఆ పత్రిక పేరు నాన్న గ్లౌకెస్టర్ పేరు. ఏ పేరు నాన్న? పత్రిక పేరు గ్లౌకెస్టర్ అనే పత్రిక ఆయన ప్రింట్ చేసేవాడు అనమాట. ఈ యొక్క చిన్న బాబుగా ఉన్నప్పటి నుంచి కూడా 10 ఏళ్ళకి నాకు బ్యాప్టిజం ఇచ్చేయండి డాడీ అని మారు మనసు రక్షణ పొంది బ్యాప్టిజం తీసేసుకున్నాడు. ఎవరు? రాబర్ట్ రైట్స్. చిన్న వయసు నుంచి నాన్న ఎంత మంచి మనస్తత్వం అంటే ఎవరైనా కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోలేడు. మరి బాధలో ఉంటే తన చేతులైన సహాయం చేసేవాడు. చూడండి, మీరు కూడా కొంతమంది పిల్లలు ఉంటారు. ఎవరైనా పడిపోతే నవ్వే వాళ్ళు ఉంటారు, పరిగెత్తుకుంటూ వాళ్ళు వచ్చి వాళ్ళు లేపే వాళ్ళు కూడా ఉంటారు. క్లాస్లో వాడు పెన్ను తెచ్చుకోలేదు, టీచర్ కొట్టితే వాడు భయపడుతున్నాడు. అరే నా పెన్ను ఇస్తాను అనేవాళ్ళు ఉంటారు. టీచర్ వీళ్ళు పెన్ను తెచ్చుకోలేదు టీచర్ అని సాయం చెప్పేవాళ్ళు ఉంటారు. చూడండి, బుద్ధిమంతులు ఉంటారు, మరి అలా సాయం చెప్పేవాళ్ళు మంచివాళ్ళు ఉంటారు. కనుక కొంతమంది స్వభావం చాలా బాగుంటున్నాను. ఎవరైనా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోకపోతే, లంచ్ తెచ్చుకోకపోతే షేర్ చేసే బిడ్డలు ఉంటారు స్కూల్స్లో. కొంతమంది అస్సలు షేర్ చేయరు, మొత్తం మిగులుతారు. అంటే అవతల చూసి కొంచెం స్పందించాలన్నాను. చిన్నప్పటి నుంచి మీరు ఆ ప్రేమను అలవర్చుకోవాలన్నాను. ఇతరులకు షేర్ చేయటం. ఏసై చెప్పిన అన్ని ఆజ్ఞల్లో 2 ప్రధానమైన ఆజ్ఞల్లో దేవుని ఎలా ప్రేమించాలో హృదయపూర్వకంగా, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, అట్లాగే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమనే మాట అది ఖచ్చితంగా నెరవేర్చాలన్నాడు ఏదో ఒక రూపంలో. అట్లా ప్రేమించేవాడు రాబర్ట్ రైట్స్. చిన్న వయసు నుంచి కూడా కన్సర్న్గా ఉండేవాడు. చలించేది నన్ను చూస్తే స్పందించేవాడు అన్నమాట. అందుకే దేవుడు అందుకు వాడుకున్నాడేమో నాన్న. అయితే భయభక్తులు ఎవరన్నా నా వైపు చూడండి. 1757 చనిపోగానే అప్పుడు కొంచెం పెద్దోడైపోయాడు రాబర్ట్ రైట్స్. కానీ ఏమో చేయాలో అర్థం కాల, చాలా బాధపడ్డాడు. మా డాడీ చనిపోయాడు, నాకు ఏంటి, నేనేం చేయాలా అని చాలా బాధపడ్డాడు. ఆల్రెడీ అప్పుడు తను వివాహం అయింది. వివాహం అంటే 3 కుమారులు, 7 కుమార్తెలు ఉన్నారు, భార్య ఉంది, తల్లి ఉంది. ఒక్కడైపోయినాడు. ఏం చేశాడు తెలుసా? వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒకరోజు దుఃఖపడి రోజు ఏడ్చేవాడు. వెళ్ళి నాన్న సమాధి దగ్గర కూర్చొని, నాన్న ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలా అనగానే ప్రభు చూశాడు. దేవా, మరి మా డాడీ చనిపోయాడు, మరి మా సంగతి ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి అనగా వెంటనే దేవుడు తనకు ఒక తలపు పెట్టాడు. నాన్న, ఎప్పుడైతే మన మనుషుల మీద ఆధారపడకుండా ఏసీని అడుగుతామో, నీకున్న డిఫికల్ట్ సబ్జెక్టు విషయం, నీ పరీక్షల విషయం, నీకున్నటువంటి భయం విషయం, ఎవరైనా నీ క్లాస్మేట్స్ నేను బెదిరిస్తున్నా, కొడతానని చెప్తున్నా, అప్పుడు నువ్వు భయపడకుండా ఏసీకి చెప్పేవరకు ఏసీ అద్భుతంగా సాల్వ్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి దేవుడి మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. చిన్న వయసు నుంచే పెద్దల కంటే ముందు, అమ్మ డాడీ కంటే ముందు ఏసీని చెప్పడం నేర్చుకోండి. ఈజీగా
ఆయనని ప్రార్థన వింటాడు. చిన్నపిల్లంటే దేవా అని ఎప్పుడైతే ఈ యొక్క రాబర్ట్ రైట్స్ చూశాడు, నన్ను వెంటనే దేవుడు తలపించాడు. అవును ప్రభు అయినా చేస్తాను నువ్వు చెప్పి సమాధి వైపు చూసి, డాడీ నువ్వు ఆపేసినటువంటి ఆ ప్రింటింగ్ ప్రెస్ పని నేను తీసుకుంటాను, మళ్ళా నేను ఆ పత్రికను చక్కగా నేను ప్రింట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చేస్తాను, ఎక్కువ సర్క్యులేషన్ నాకు చేస్తాను, దాన్ని చక్కగా అక్కడ హైట్స్ నీకంటే కూడా మరి నేను గొప్పగా ఆ పేపర్ ముందుకు తీసుకెళ్తాను డాడీ అని అక్కడ వాళ్ళ డాడీకి చెప్పినట్టుగా ఒక మనిషితో మాట్లాడినట్టుగా సమాధిలో ఉన్న డాడీతో మాట్లాడుకొని వెళ్ళిపోయి ప్రింటింగ్ ప్రెస్ వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ పేపర్ ఉందన్నమాట. ఆ ఉన్నప్పుడు చూసి అప్పటి నుంచి ఏం చేశాడు నాన్న, మళ్ళీ ప్రింటింగ్ మొదలు పెట్టాడు. ఇంకొక గొప్ప సంగతి ఏంటి తెలుసా, వాళ్ళ డాడీ చెయ్యని పని ఏం చేశాడంటే కొత్త మంది రచయితలకు ఆయన మరి ప్రోత్సాహించాడు. ఒక బ్రదర్ మీరు ఇలా మంచి ఆర్టికల్ ఒకటి రాయండి బైబిల్లో ఒక విషయం మీద అన్నాడు. ఇంకొక ఆయన అంటే ఇవాళ డే టు డే ఇవాళ ఏం జరుగుతుందో, రాజకీయాలు ఎలా ఉన్నాయో దాని మీద ఒక ఆర్టికల్ రాయండి, తర్వాత చిన్న పిల్లల మీద ఒక ఆర్టికల్ రాయండి, అనాల్సరాలు అట్లా ఒక్కొక్కరిని నాన్న ఇంట్రడ్యూస్ చేసి అందరు రచయితలు కొత్త వాళ్ళని ప్రోత్సాహం చేసి ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా మరి ఆ రచన రాసిస్తే పేపర్ ఎంత ఇంట్రెస్ట్ ఉందో కొనుక్కున్నారు. రోజుకి 10,000, 10,000, 1,00,000 అట్లా ఇంప్రూవ్ అయిపోయిందన్నమాట. అద్భుతంగా దేవుడు ఆస్వాదిస్తూ వచ్చాడు. సరే ఇట్లా అనుకుంటే నాకు ఒక పెద్ద గార్డెన్ ఉంది నాన్న, తోట ఉంది, ఆ తోట చూద్దామని ఒకసారి వెళుతూ ఉంటే అక్కడ తెల్లగా ఉన్నారు పిల్లలు చూడడానికి, కానీ మొహమంతా మసి పూసుకొని మట్టిలో దొరిలాడుతున్నారు. ఒకడైతే కొడుతున్నాడు, ఒకడిని గొంతు పిసికి కాలుతో కొడుతున్నాడు. చూడండి అప్పుడప్పుడు మీలో వాడు అక్కడ శాస్త్రాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి, వాయిస్ మరి ముఖ్యంగా. అయితే అలా కొట్టుకుంటున్న సమయంలో చూసాను ఏంటంటే అట్లా కొట్టుకుంటారని గొప్ప వెళ్ళి వాళ్ళిద్దరు విడదీసేసాడు. విడిచి అలా కొట్టుకోకూడదు నాన్న చెప్పేసిన తర్వాత మరి అక్కడ దగ్గరగా తోట దగ్గరకు వచ్చేసాడు. అక్కడ తోట మరి కూర్చొని ఇల్లు కట్టించాడు. తోట మరి భార్య బయటకు వచ్చింది. అమ్మా ఎవరమ్మా మీ పిల్లలంతా మరి తెల్లగా ఉన్నారు చూస్తే అంటే మరి అలా కొట్టుకుంటారేంటి, అలా పేదగా ఉన్నారేంటి అని అడిగితే చెప్పింది రాబర్ట్ గారు వాళ్ళు తెల్ల బానిసలు అంటారు, వాళ్ళ పేరు తెల్ల బానిసలు. అంటే తల్లిదండ్రులందరూ కూడా మరి దాదాపు అందరి తల్లిదండ్రులు జైల్లో ఉన్నారండి, కొంతమంది తల్లిదండ్రులే లేరండి, ఆ పిల్లలకి పోషించేవాడు అర్థం లేదు. వాళ్ళే ఉదయకాలం ఒక స్వీట్ షాప్లోకి వెళ్ళి లేదా ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఒక 12 hours పనిచేసి, ఎందుకంటే లేకపోతే వాళ్ళకి అన్నం లేదు, వాళ్ళ మీద వాళ్ళే వాళ్ళ కాలంలో వాళ్ళే చిన్నప్పుడు ఆధారపడాలి కనుక చేసి వాళ్ళ భోజనం వాళ్ళే సంపాదించుకోవాలండి. ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు లేరు, ఉన్నా కొంతమంది ఏమో జైల్లో ఉన్నారు, కొంతమంది ఏమో చనిపోయారు అని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాడు. అయ్యో వాళ్ళందుకు అట్లా ఉన్నారన్నాడు. అవన్నీ అయ్యా ఇప్పుడేం చూస్తున్నారు, ఆదివారం చూడాలి మీరు వాళ్ళని, ఎంతమంది వచ్చి ఒక మృగాల్లో అటు ఇటు ఇటు అటు అటు తిరుగుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, మరి భయంకరంగా దొంగతనాలు చేస్తారు, ఎంత సాహసాన్ని పనులు చేస్తారు అనేటప్పుడు చాలా బాధేస్తారు. రాత్రి ఇంటికి వెళ్ళి ప్రభా ఈ చిన్న బిడ్డలకి రక్షణ సువార్త ఎవరు ప్రకటించలేదు, ఎవరు కూడా నేను గురించి చెప్పలేదు, అందుకే వాళ్ళ దారి తప్పి అలా ఉంటున్నారు. కాబట్టి అయ్యా నాకు ఒక తలంపు ఇవ్వండి, చిన్న బిడ్డలందరినీ నేను ఎలా మరి నీ కొరకు నేను సంపాదించుకోవాలి, నాకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చక్కని తలంపు ఇచ్చాడు. ఆ తలంపుని తన దగ్గర రెవరెండ్ థామస్ అనేటువంటి తనకు ఒక ఫ్రెండ్ ఉన్నారు పాస్టర్ గారు. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి థామస్ గారు ఈ చిన్నపిల్లల విషయం నేను రాత్రంతా నిద్రపోలేదు, వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, దేవుడి మార్గాల గురించి తెలియదు, తన రక్షణ మాకు తెలియదు, కాబట్టి వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు కదా, కాబట్టి నాకు ఒక తలంపు వచ్చింది, మనం సండే స్కూల్ స్థాపిద్దామన్నాడు. సండే స్కూలా? సండే స్కూల్ ఏంటి, స్కూల్స్ ఎప్పుడు సండే ఉండవే అన్నాడు. కాదు, మనం స్థాపిద్దాం, ఉదయకాలం అంతా కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి మనం వాళ్ళకి చదువు నేర్పిద్దాం, ఏబిసిడి దగ్గర నుంచి నేర్పిద్దాం,
వాళ్ళకి పాటలు నేర్పిద్దాం. తర్వాత మధ్యాహ్నం నుంచి వాళ్ళకి బైబిల్ స్టోరీస్ నేర్పిద్దాం, బైబిల్ సంబంధించిన కథలు నేర్పిద్దాం. దాన్ని బట్టి ఆ బిడ్డలు తప్పకుండా మరి తెలుసుకుంటారు. చిన్న వయసులోనే వారు మారు మనసుకుంటారంటే వెరీ గుడ్. కాబట్టి తప్పకుండా చేద్దామన్నారు. ఇద్దరు ప్రార్థన చేస్తుందట. ఒకరోజు సండే అక్కడికి వచ్చి పిల్లలందరూ పిలిచినానా, మీకు సండే మీరు మా దగ్గరికి రండి, మీకు చక్కని స్కూల్ ఉంటుంది, మీకు అన్ని చదువు నేర్పిస్తాము, మరి మీకు అన్ని నేర్పిస్తామన్నా వస్తారంటే వస్తా అన్నారు. సరే నెక్స్ట్ టైం బాగా తయారైపోయాడు. ఎవరు రాబోట్ రైట్స్ పిల్లలు వస్తారని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అయ్యి ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. చూస్తూ ఉంటే మరి 9 మంది పిల్లలే వచ్చారు. నాన్న ఏంటప్పా డిసప్పాయింట్ అయిపోయాడు. అంతమంది పిల్లలు ఉంటే కొద్దిమందిగా వచ్చారు అని సరేనే అనుకున్నాడు. తర్వాత వాడికి కొంచెం ఏబిసిడీలు మొదలు పెట్టిన తర్వాత అందులో మ్యాథ్స్ నాట్ నోసి మ్యాథ్స్ అనే పాప చిన్నది అనమాట. 10 years పాపను పిలిచి రామ్మా అన్నాడు. నాన్న ఆ రోజు నాకు అందరూ వస్తారని చెప్పారు కదా సండే స్కూల్కి, నాకు రాలేదేంటమ్మా, కొద్దిమంది వచ్చారేంటి నాన్న అని అడిగేటప్పటికి తలకాయ దించుకొని కాలుతో ఇట్లా నేల మీద రాస్తాం. నాకు తిన్నాను కాలుతో రాస్తాము కదా. అయితే ఏంటి పాప ఎందుకు అని తలెత్తి అడిగితే కాదంటే మరి మీరు సండే స్కూల్కి రమ్మన్నారు. మా వాళ్ళే మాకేం మంచి బట్టలు లేవు, చూడండి అన్నీ చిరిగిపోయినాయి కదా, అతుకులు వేసినాయి, బట్టలు బాగాలేదు, స్కూల్కి ఎట్లా వస్తారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎలా ఉంటారో మేము చూసాం కదా, అందుకని సిగ్గుపడి మా వాళ్ళు రాలేదు అంది. అనేటప్పటికి అంకులు హృదయం కరిగిపోయింది. అవునమ్మా అందుకు రాలేదా, కానీ ఒకటి చెప్తున్నాను, నేను చెప్తాను, వాళ్ళకి బట్టల విషయం ఏం పట్టించుకోవద్దని చెప్పు, త్వరలో దేవుడు అన్ని సహాయం చేస్తాడు. కాకపోతే తల దూకోండి, తర్వాత మొహం ఈ రెండు చేస్తే చాలు, మీరు బయటకు వచ్చేసేయండి. బట్టల విషయం ఏం పట్టించుకోవద్దు, మిమ్మల్ని ఎవరేమన్నారు, మీరు ఎలాంటి బట్టలు వేసుకొచ్చినా కూడా ఏం పర్లేదు నాన్న అని ఒక పెన్ని తీసి ఆ పిల్లకి ఇచ్చి, బాబా నువ్వు వచ్చావు కదా అందుకని ఒక పెన్ని ఇస్తున్నాను తీసుకోమా, తర్వాత ప్రతిరోజు ఆదివారం వచ్చేవరకు చక్కగా చదువుకున్నావనుకో చాలా బాగా నువ్వు తయారవుతావు, నీకు గొప్ప బహుమానం ఇస్తాను అన్నాడు. ఓకే అంకుల్ అని వెళ్ళింది. అట్లా స్టార్ట్ అయింది. ఆ పిల్లలందరినీ మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత రాబర్ట్ అంకుల్ మళ్ళీ పిల్లలందరూ పిలుచుకొని ఆ విధంగా ఏం చేసిందంటారు, ప్రింటింగ్ ప్రెస్ కదా అబ్బా ఇంకా చూడండి, స్టోరీ బుక్స్ అన్ని ప్రింట్ చేసేసాడు, స్పెల్లింగ్ బుక్స్ ప్రింట్ చేసేసాడు, గేమ్స్ బుక్స్ ప్రింట్ చేసేసాడు, మరి బైబిల్ స్టోరీస్ ప్రింట్ చేసేసాడు, పిల్లల కోసం అన్ని తయారు చేసేసాడు. పిల్లలు రాగానే ఎందుకంటే 12 hours పాపాడు ఆ పని చేసుకుంటాడు కదా, నీళ్ళు మిఠాయి కొట్టుల్లో పని చేసుకొని రావాలి కదా నాన్న. తర్వాత వచ్చింది ఆదివారం మాత్రం ఖచ్చితంగా వచ్చేసేవాడు. అయితే అంకుల్ వాళ్ళందరూ కూడా చక్కగా చదువు చెప్పి మధ్యాహ్నాలు దేవుళ్ళకి నడిపించి సండే అట్లా 3 సంవత్సరాలు బాగా కష్టపడ్డాడు నా అంకులు. రాబర్ట్ రైట్స్ ఎవరు చెప్పాడనా, రాబర్ట్ రైట్స్. అయితే ఆ సండే స్కూల్లో ఆ విధంగా తెల్ల బానిసల పిల్లల మధ్య ప్రపంచంలోనే మొట్టమొదటి సండే స్కూల్. ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారంటే దీనికి ఎవరు తెలుసా ఆరిజిన్, ఎవరు ప్రధానం తెలుసా, రాబర్ట్ రైట్స్ అంకుల్కి దేవుడు ఇచ్చిన తలంపు. చూడండి, మీకే కనుక సండే స్కూల్ లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? ఏ ఆడతానో పాడతానో కోళ్ళు చూసుకుంటానో కొట్టుకుంటా తిట్టుకుంటాను, ఒక క్రమశిక్షణ లేదా? చూసాను సదా అంటే చిన్నపిల్లలే కదా, వాళ్ళు ఆగేలాగా అంటుంది. ఒకప్పుడు నా చిన్నది నా స్టూడెంట్ ఇక్కడ నిలబడి మాట్లాడారు అక్క చెల్లెందరూ, మరి వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు, శాంతం అయిపోయారు. అట్లా మీరేమవుతారు, రేపు మారు మనసు లక్ష్యపోతే మీరు కూడా పెద్దోళ్ళు అయిపోతారు. మీతోనే శాంతం, మీరే సువార్త ప్రకటించాలి, మీరు అనేకమైన ఆత్మలు సంపాదించుకోవాలి. అది చిన్నప్పుడే మీరు ఆ బీజం వేశాను కాబట్టి ఇది నాన్న పెద్దవాళ్ళు అయిపోతారు. చూసారా, రేపు మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయి మీరు కూడా సండే స్కూల్ టీచర్స్గా అవ్వచ్చు. అర్థమైందా? కనుక ఆ విలువ ఏంటో రాబర్ట్ రైట్స్ గారు తెలుసుకున్నారు కాబట్టి ఏం చెప్పాను, ఊగులాట కాళ్ళతో కొట్టి ఆ బిడ్డల మధ్య సండే స్కూల్ ఫస్ట్ టైం అంత ప్రపంచం అంతట్లో మొట్టమొదటి ఇంగ్లాండ్ దేశంలో రాబర్ట్ రైట్స్ ద్వారా ఆ సండే స్కూల్ అనేది ప్రారంభమైంది. తర్వాత ఫస్ట్ 1700 ఫస్ట్ సండే స్కూల్ 1780లో గుర్తుపెట్టుకున్నానా? మన సండే స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 1780 సంవత్సరంలో ఫస్ట్ సండే స్కూల్ స్టార్ట్ అయింది. ఎవరు స్టార్ట్ చేయాలి సండే స్కూల్?
రాబర్ట్ రైట్స్. ఏ దేశస్తున్నానా? ఆయన ఉద్యోగం ఏంటన్నా? ప్రింటింగ్ ప్రెస్ పెడతారు. ఎవరి మధ్య సేవ చేశాడన్నా? తెల్ల బానిసల మధ్య చేశాడు, స్థాపించాడు. ఇప్పుడు చూడండి, మరి ఆ ఇంగ్లాండ్లో అప్పుడు ఉన్నటువంటి ప్రధాని గారు పిలిపించవచ్చు కదా, రైట్స్ పిలిపించి సన్మానించవచ్చు. కానీ ఆ ప్రధాని గారే వచ్చి రైట్స్ గారిని దర్శించాడు. అక్కడి నుంచి వచ్చి రైట్స్ని అభినందించాడు. అయ్యా, ఈ తెల్ల బానిసలందరూ కూడా ఎంత చక్కగా తయారు చేశావు అని చాలా సంతోషంతో రైట్స్ గారు సత్కరించాడు. అంత మాత్రమే కాదన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చి రాబర్ట్ రైట్స్ గారు ఇదివరకు పిల్లలు ఎన్ని నేరాలు చేసేవాళ్ళు తెలుసా, ఎన్ని దొంగతనాలు చేసేవాళ్ళు తెలుసా, ఎంతమంది కొట్టుకునేవాళ్ళు, ఆ కొట్టుకునేటప్పుడు తెలియక ఆ దెబ్బలు తగిలి చచ్చిపోయిన పిల్లలు కూడా అంత భయంకరమైన రౌడీలాగా ప్రవర్తించారు ఈ పిల్లలు. అలాంటి పిల్లల్ని ఎంత చక్కగా తీర్చిదిద్దావయ్యా అని ఎంతో సంతోషించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీళ్ళ నుంచి ఇప్పుడు నేరాలు లేవు, జైల్లోకి వెళ్ళడానికి పిల్లలు ఎంత చక్కగా ఉన్నారని రాబర్ట్ రైట్స్ గారిని అభినందించారు. దేనిని పెట్టినా దేవుడు ఇచ్చిన తలంపును ఆయన ఒబే చేసి నెరవేర్చడం ద్వారా విసుక్కోవాలా. ఆవిడ ఎంత విసిగించినా, అవన్నీ డీటెయిల్ చెప్పాలంటే మన టైం కాదు, ఎంత విసిగించినా ఓర్పుతో సహనంతో సండే స్కూల్ ప్రతి టీచర్కి కావాల్సింది ఓర్పు, సహనం. బిడ్డల విషయంలో కన్క్లూజన్కి వెళ్ళొద్దు. ఖచ్చితంగా ప్రార్థనతో చేసుకుంటే మీరు ప్రతి బిడ్డను కూడా మీరు సంపాదించుకుంటారు. ఓర్పు కావాలి, సండే స్కూల్ టీచర్కి సహనం కావాలి, ప్రార్థించుకోవాలి. ఆ బుడ్డోడు నరకంలోకి పోకూడదు. నా మనసుతో రాబర్ట్ రైట్స్ ఆ విధంగా సండే స్కూల్ స్థాపించాడు. తర్వాత అట్లా స్థాపిస్తుంటే మీరు నమ్ముతారా నాన్న, చనిపోయిన సంవత్సరం 1811 ఏప్రిల్ 5వ తారీఖున ప్రభు దగ్గరికి పిలువబడ్డాడు. అప్పటికల్లా మీరు నమ్ముతారా, ఎంతమంది లక్షలు కనిపించారో ఒక లెక్క ఉంది. అంటే లెక్కలో రానివాడన్నమాట, నాకు తెలీదు. అంకుల్ ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ తెల్ల బానిసల్లో నుంచి 12,50,000 మందిని నరకంలోకి పోకుండా ఆయన తప్పించాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. 12,50,000 మందిని. మరి టీచర్స్ మనం ప్రశ్నించుకున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టీచర్స్గా పనిచేస్తున్నారు? నేను పనిచేస్తున్నాను. ఒక్క ఆత్మ, 2 ఆత్మలు నుంచి 50కి పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. టీచర్స్గా మనం అందరం కూడా కనుక 12,50,000 మందిని ప్రభుత్వం సంపాదించుకున్నారు. తన ప్రభుత్వం ఇచ్చిన పనిని నమ్మకంగా చేసి ఆ బిడ్డ మధ్య అద్భుతాలు. అట్లా అంకులు చాలా దేశాలు తిరిగి చాలా చోట్ల సండే స్కూల్ స్థాపించాడు. ఈ దినాన సండే స్కూల్ అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది రాబర్ట్ రైట్స్ అంకుల్. వారి ద్వారా ఈ సండే స్కూల్ పరిచయం స్టార్ట్ అయింది. కనుక అటువంటి అద్భుతమైనటువంటి పరిచయం. ఎందుకంటే మీరే కదా రేపు, నేటి వాళ్ళే రేపటి పౌరులు, నేటి సండే స్కూల్ బిడ్డలే రేపు సంఘం. మీరు ఇక్కడ క్రమశిక్షణ నేర్చుకోకపోతే పెద్దవాళ్ళకి కూడా క్రమశిక్షణ, యూత్ మీటింగ్కి వెళ్ళినా క్రమశిక్షణ, యూత్ మీటింగ్లో రక్షించబడి బ్యాప్టిజం తీసుకున్నాను అనుకోండి, ఇంకా అద్భుతం. ఇప్పుడు మనల్ని మంచి మంచి అంకులు చూసినప్ప ఈ అంకులు భలే భక్తిగా ఉంటాడు, ఈ అంకులు భలే భక్తిగా ఉంటాడు అని ఎందుకు చెప్పుకున్నాము? మన ప్రవర్తన ఎలా ఉంటుందన్నమాట. అట్లా మిమ్మల్ని మంచిగా చెప్పుకోవాలి నాన్న. అంతేనమ్మో వీడు భలే రౌడీ, వీడు భలే అల్లరౌడు, వీడు భలే కాంప్లికేటెడ్ ఫెలో అని మన గురించి చెప్పుకోకూడదు. అట్లా అందుకే క్రమశిక్షణ అనేది బాల్యం. అందుకే బాలుడు నడవలసిన త్రోవను చిన్నప్పుడే నేర్పిస్తే పెద్దవాడైన తర్వాత తొలగిపోడు. చూసారు ఎంత అద్భుతమైన. కనుక గుర్తుపెట్టుకోండి, టీచర్స్గా మేము, పిల్లలుగా మీరు దేవుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశం. అందుకే దేవోక్తి లేని ఎలా జనులు కట్టు లేక తిరుగుతురు. ఇప్పుడు ఈ 4 గోడల ప్రహరీ వచ్చి అనుకున్నాం. ఇది ఒక కట్టడం, ఇలా లైన్లో కూర్చున్నారు, అది ఒక పద్ధతి. అక్కడ ఒకడు ఆ పంపు దగ్గర ఇంకొకడు, కోతులాగా ఇంకొకడు కూర్చున్నారు. మీరు ఒక పద్ధతిగా కూర్చున్నారు. అట్లా ప్రభు నేర్పిస్తాడు మనకి. కాబట్టి గుర్తుపెట్టుకున్నారా? మరి అంత అద్భుతమైన పరిచయం స్టార్ట్ చేసిన అంకులు మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు కూడా రాబోయే దినాల్లో మరి మీరు కూడా సండే స్కూల్ టీచర్స్ అవుతారు, మీరు కూడా యూత్ స్పీకర్స్ అవుతారు. మీలో ఎంతమంది సేవకులు ఉన్నారో, మిషనరీస్ ఉన్నారో,
మరి డాక్టర్స్గా ఉండేవారు ఎన్ని రకాలుగా మరి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడో నాకు తెలియదు. కానీ మరి నేను నా 50 సంవత్సరాల జీవితంలో ఎంతో మంది సండే స్కూల్ బిల్డింగ్ చూశాను, డాక్టర్స్ని చూశాను, మరి లాయర్స్ని చూశాను, టీచర్స్ని చూశాను, మంచి మంచి జాబ్స్ చేస్తున్న వాళ్ళని చూశాను. నా కడుపు నిండు వాళ్ళని చూస్తున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడే సండే స్కూల్లో పెరిగి పెద్దవాళ్ళు మారు మనసులోకి రక్షించుకున్నారు కనుక అంత అద్భుతమైనటువంటి సండే స్కూల్ నిర్లక్ష్యం చేయండి. నిర్లక్ష్యం టీచర్ చెప్తుంటే మరి ముఖ్యంగా 5th క్లాస్ బాయ్స్, మళ్ళీ చెప్తున్నాను మీకు 5th క్లాస్ బాయ్స్, మీరు ఎక్కువ మంది త్వరలో ఇంకో టీచర్ పెడతాం. చాలా గొడవ చేయటమే అయినా కాబట్టి ఎక్స్ట్రాకి 3 కొడుకులు 7 కూతుళ్ళు, వాళ్ళ పిల్లలు ఎవరున్నారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎవరున్నారు, ఎన్ని స్థానాలు ఉన్నాయి ప్రభా, వాళ్ళు దీవించాలి. నిజంగా అంత దీవెనకరమైనటువంటి మరి అద్భుతమైన దైవజనుడు మాకు ఇచ్చావు ప్రభా. అందుకని వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు ప్రభా, వాళ్ళ ఆయన పిల్లలు ఎన్ని స్థానాలు ఉన్నాయో వాళ్ళు దీవించాలి అని నేను ప్రార్థన చూసాను. అంత దీవెనకరంగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత మాకు చెప్పుకుంటున్నామంటే మరి నీ వల్ల నా వల్ల కూడా ఒక మంచి జరగాల, దేవుడికి నానా మహిమ రావాలా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక మీరు మాత్రం చూద్దాం. వచ్చేసారు 3వ వచనం క్లోజ్ లెసన్ కండి. ప్రతి వాడు క్లోజ్ లెసన్ కూడా కండి. సరే